రైట్ శంకరి, జగన్ ఎప్పుడు ఏ ప్రసంగం పెట్టినా ఏ భేటీలు పెట్టినా నాకు అసలు ఎటువంటి ఛానల్ లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తారు. ఆయనకి ఛానల్ పత్రిక ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. దీనికి సంబంధించి కొన్ని ప్రజాధనాన్ని 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా ఛానల్లోనూ అలాగే పత్రికలోనూ యాడ్స్ రూపంలో కొన్ని వందలు ఇచ్చారు, యాడ్స్ రూపంలో పంపించినట్లు తెలుస్తుంది. అండ్ డిజిటల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఎవరైతే దీనికి సంబంధించి అటు పత్రికలోనూ అలాగే ఛానల్లోనూ ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులను వాడుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అండ్ వాళ్ళంటే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో యూట్యూబ్ లో కానివ్వండి అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యర్థుల పైన అసభ్యకర పోస్టులు పెట్టించడం ఇలాంటివి చేశారనమాట. దీనికి కూడా ఆయన ప్రజాధనాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. సో ఒక్కొక్కటి కూడా విచారణలో బయటపడుతున్న పరిస్థితి. రైట్, ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగించినట్టు కూడా కనిపిస్తుంది. సొంత బాగా ఊదించుకోవడానికి ప్రకటనల రూపంలో 100 కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన రోత మీడియాకు సమర్పించారు. వాలంటీర్లకు తన రోత పత్రికను అంటగట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి స్వాహా చేశారు. చివరికి తన రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు తన పత్రిక, ఛానల్ ఉద్యోగులు, వైసీపీ సోషల్ మీడియా సైకోలకు 100 కోట్ల రూపాయలు పంచేశారు. ఇది వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకం. అయితే ఈ చెల్లింపులకు డిజిటల్ కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా వాడుకున్నట్లు తాజాగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. డిజిటల్ కార్పొరేషన్ లో ఆనాడు పాల్పడిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొన్ని రోజులుగా చేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్ లో సోషల్ సైకోలు కొందరు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకున్నట్లు బయటపడింది. ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని ఇంట్లో పనుల నుంచి నాటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బురద జల్లిన ప్రతి యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇక్కడి నుంచే చెల్లింపులు జరిగాయి. జగన్ ఎన్నికల ప్రచారంలో డ్రామా సీన్లు రక్తి కట్టించేందుకు ప్రయత్నించి అటర్ ఫ్లాప్ అయిన ఐపాక్, ఐ డ్రీమ్స్ తో పాటు బూతులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే సజ్జల భార్గవ్ రెడ్డి, మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ, జనసేన నేతల పరువు తీసేందుకు ప్రయత్నించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. మొత్తం 6 విభాగాలుగా చేసిన చెల్లింపుల్లో ఇప్పటి వరకు 4 విభాగాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయించిన విజిలెన్స్ అధికారులు 50 కోట్ల రూపాయలకు పైగా అక్రమ చెల్లింపులను గుర్తించారు. మరో 2 పూర్తయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని విజిలెన్స్ వర్గాల సమాచారం. ఏపీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అంటూ 2020 సెప్టెంబర్ 23న వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ తరగతులు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో బయటకు ప్రకటించింది. అంతర్గతంగా మాత్రం జగన్ కు బాగా ఊతాలి, ప్రతిపక్షాలపై బురద జల్లాలి అనే లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు, సోషల్ సైకోలు ఇందులో ఉద్యోగులుగా ఆనాడు చేరి జీతాలు తీసుకున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజీఐ కుమార్తెలను సైతం వదిలిపెట్టలేదు. ఇటువంటి వారికి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వేతనాల కింద ప్రతి నెల 2 కోట్ల చొప్పున జగన్ ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన కంటెంట్ పోస్ట్ చేస్తూ అసలు ఉద్యోగానికే రాని వారంతా జగన్ హయాంలో జీతాలు తీసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి దారుణంగా ఓడించి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో దర్యాప్తు సంస్థలు గత 5 ఏళ్ల అక్రమాలను వెలికితీస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జగన్ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నో అక్రమాలు చవి చూసాయి, ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో డిజిటల్ సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తాజాగా వెల్లడవుతుంది. ఎందుకంటే గతంలో చాలా మంది ఈ సోషల్ మీడియా వేదికగా
జగన్ కీర్తిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ తో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలపై కూడా చాలా అసభ్యకరంగా పోస్టు పెట్టడం కానీ వీడియోలు విడుదల చేయడం కానీ మనం చూసాము. అయితే ఆ రోజు వైసీపీ మీద అభిమానము, జగన్ మీద ప్రేమ అని అందరూ భావించారు. ప్రజలు కూడా అదే విధంగా నమ్మించిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే సోషల్ మీడియా వేదికగా మొత్తం ప్రజాధనాన్ని వెచ్చించి మరి ఈ వీరందరికి కూడా నెలవారీ జీతాలు, అదేవిధంగా జగన్ మనసు దోచుకుంటే బూతులు పెట్టడంలో కానీ ఎదుటి వాళ్ళని నీచంగా మాట్లాడే దాంట్లో అధినేత మనసు దోచుకుంటే అదనంగా మరింత తాయిలాలు కూడా ఇచ్చిన పరిస్థితి వెలుగులోకి వస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విజిలెన్స్ అధికారులు కూడా మొత్తం వీటిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల రూపాయలు అక్రమార్గాలు చెల్లించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఐ డ్రీమ్ కావచ్చు, మరికొన్ని ఛానల్స్ సంబంధించి ఆ రోజు మనం చూసాం ఇష్టానుసారంగా చంద్రబాబును కావచ్చు, వీరందరూ కూడా ఎవరైతే వారి బండబూతులు చెప్తున్న నిష్ణాతులుగా పేరుగాంచారో వారందరినీ కూడా చర్చావేదికల పేరుతో కూర్చోబెట్టి ఇష్టానుసారంగా బూతులు దిగించడంతో పాటు ఇంట్లో మహిళలు కూడా కించపరిచే విధంగా, ఎందుకంటే ఒక మీడియా కావచ్చు బాధ్యతాయుతమైన మీడియాగా ఉన్నప్పుడు అసభ్యకరమైన పద్యాలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించడం, వాటిని కట్టడి చేయడం అనేది ఆ సంస్థల కనీస ధర్మం. కానీ ఎవరైతే అడ్డగోలుగా తిడతారో వారిని తీసుకొచ్చి అదనంగా డబ్బులు కూడా ఇచ్చి వచ్చే నెలవారీ జీతాలు కూడా ఇచ్చి ఈ విధంగా ఇష్టానుసారంగా తిట్టించిన వైనం వీళ్ళలోకి వస్తుంది. చివరికి ఆయా సంస్థలే కదా ఇంట్లో పని వాళ్ళకి కూడా ప్రభుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించి అంటే ఎంత మ్యాన్స్ప్లేట్ గా చేశారు ఈ మొత్తం కూడా వీళ్ళలోకి వస్తుంది. ఈ విధంగా చూస్తే మొత్తం గత 5 ఏళ్లలో ఇట్లా అక్రమంగా ప్రజాధనాన్ని ఐపాక్ సిబ్బంది కావచ్చు, కొన్ని సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ ఎవరైతే బాగా ఊస్తున్నారో ఆయా ఛానల్స్ కి ఆయా పత్రికలు ఇట్లా అందరికి కూడా 50 కోట్లు ఇప్పుడు మరి ఈ విచారణలో మరికొంత వందల కోట్లు కూడా అక్రమంగా ఇచ్చినటువంటి తేడతలు త్వరలోనే విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి వెల్లడించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.